బట్టలు నేరుకొని కత్తి కోడలు కట్టుకో మళ్ళీ కోడలే నా చేతికిచ్చి పట్టుకోమన్నదిరా కోడలే కోడల చేరేక చూసేడి కళ్ళల్లో చూస్తున్నాడు కనిపించి కళ్ళ కత్తున్నాడు నీ అబ్బాయి వాడు కూడా నీ నాలుగనందులు నీకు ఈ ముసలోడు పూరగాళ్ళతోటి ఏం ఆరాటం రొక్కోడి కట్టి నన్ను ఇల్లెల్లో కొట్టాలని చూసినవా నాలాంటి తల్లి లేకపోయినా ఆ కొడుకు చూడు వచ్చి 3 నెలలకు ముత్తపోసిన కోలేక ఆయన తండ్రి రెక్కలు పట్టి సరిచినాల కొడితే అమ్మున వారం రమ్మున ముల్లై నాటి కొడుకు ముఖం చూసుకుంటే వారు కొడుక నేను బట్టలు ఉరకచ్చి కోడలకి ఇయ్యలే కోడలే నా చేతికి ఇచ్చిందిరా అవ్వా గుండెలకు బెల్లు వారే రారాదుకో అయ్యో నా కొడుక రారా నా కొడుక ఏ తప్పు తెలియదు నా కొడుక ఏనే రమ్ము తెలియదు నా కొడుక బట్టలు నేను వరక రాలే కోడలే నేను పట్టుకున్నా కానీ కోడలు బట్టలు కట్టుకుని నా కోరిక తీర్చుకొని నేను ఎందుకు అనుకున్నా కోడాలు గజరేక నా కొడుకు కన్న బిడ్డ లెక్క నేను చూసుకున్నా తప్పు నేను చెయ్యలేదు నా కొడుక దండ ఊరా నా కొడుక కాదంటే నీది కదా పట్టుకుంటూ ఈ కడుపులో కొడుక నీ కడుపులో తలబెడితే పోరా ముసలి అల్లి కొడుకు అని చెప్పి కొట్టినవురా నువ్వు 20 ఏళ్ళ సోర కొడుకు నేను 60 ఏళ్ళ పెద్దవరిని కొడతా తిడతానా కొట్టినా నా కొడుకువే తిట్టినా నా కొడుకువే నన్ను కొట్టినా పర్వాలేదు పరాయి వాళ్ళు కొట్టలేదు అనుకుంటా కానీ నాకు కొట్టి బుక్కడన్న ఊరా నా కొడుక అన్నమూరు పెట్టు నా కొట్టెలోనా నీ చెల్లె నీ తమ్ముడు అంటే నా కొడుక తొట్టెలోన నీ చెల్లె శ్రీవల్లి తమ్ముడు శ్రీవంతుడు గోకులోని ఒరు తండ్రు తమ్ముడికి చెల్లెకు పాలు తాగి 4 ముట్టెలు అన్నం పెట్టు కొడుకని అనుకున్నట్టు శరణన్న వారికి మరణం ఉండదు దండవన్నులో దండ ఉండదాట దొరకు దండ పెట్టి జవాను దండ పెట్టి సవాళ్ళు సర్కారు సలహా ఓడులు కళ్ళు బండ రక్కోడి కట్టినందుకు కొడుకు కాళ్ళకాడి తల వస్తావట్టరా కొడుకు నేనే తప్పు చేయలేదురా నా మాట నమ్మురా కొడుకు నన్ను ఇల్లెళ్ళ కొడతారా ఎవరన్నా వరకు నేను ఎక్కడికి పోవాలి నేను ఎందుకు వెళ్ళాలి లక్షల డబ్బు కొట్టాలి ఆస్తి ఈ ఎడబడి అత్తాల వేళలు నేను కట్టినవి కాదా ఇల్లు ఎలా కొడితే ఎవరున్నా బలగం ఎక్కడికి పోయి ఇల్లరాను కొడుక చదువుకుంటా కొడుక నా ముందు పుట్టిన ఒక్క అన్న ఉంటే అన్న ఇంటికి పోయి నా కొడుకెళ్ళ కొట్టిండు నా కోడలెల్ల కొట్టిండని నా అన్నలింటికి నా పిల్లలు చదువుకుంటున్నా నా వెనక పుట్టిన తమ్ముడింటి పడికి తమ్ముడింటికి పోయి చదువుకుంటున్నా దేవుల 10 రూపాయలు లేకుండా పాలూరు నీవు ఉండాలో అంటారు పాలల్లో నీవు లేదు కొడుక నిన్ను ఇల్లెల్లో కొడితే నాకు ఏ పని వచ్చి పడికి ఏ పని చేసి చదువుకుంటే కత్తి బట్టి రాజ్యం వేళ్ళ కానీ కట్టె బట్టి వ్యవసాయం చేయలేదు పార బట్టి ఒడ్డు ఊరం ఎక్కిలి నాకు ఏ పని వచ్చి పడికి ఏ పని చేసినా పిల్ల చదువుకుంటా నా మోకవన్నా నీ చెల్లె కొడుక వీడికి చిన్నదైనా అది పెద్దది కొడుకో బతికు ఇంటే చెల్లె ఇంటికాడి బిడ్డ చెల్లె మోకం
మరి బాబు బట్టలు కొనుకొచ్చి వదిన చేతికి ఇయ్యలే వదిలే బాబుకి ఇచ్చిందని నువ్వు చెప్పుతానన్నా నీ అన్నా నమ్ము కొడుకు కల్లా చెల్లె ఇంటికి రెప్పసాటు కాలకు చెప్పు సాటు చెప్పి ముల్లాంటి దొంగముండ అంటే ఏమన్నాడు ఓరి పాల్వే అన్నాడు ఓరి పోసే పాల్ మా జాలం అంటే పిల్లి వస్తే సూర్యులో కాపులా వస్తుంది అయ్యకు పెట్టే అన్నం పారమడే సుల్కం కుక్క పెడితే నా బంగుల కాపులా వస్తుంది 10,000 పట్టు చీరే 5,000 అద్దాల రాయికే 200 పువ్వులు చేతులు పట్టుకుని నా పెళ్ళి అందరమ్మంటావు అంజ కొడుక నువ్వు అవలక్షణ ముందులో ముచ్చపోసిన కోల్యాగమైనావు మన పాపం ఏడికి పోతారు ఉండనిద్దాం ఏంటి ఎక్కడ సంసారే సంసారి అన్నయ్య నిదే పెట్టింది మీరికి కూడా ఉండనిద్దాం పోతారు మనహారు ఇప్పుడు మా పిల్లల పట్టుకొని ఎడిపోతాడయ్యా ఆయన నిదే పెట్టేదే పాపం ఆయన చెట్టు పచ్చెట్టు వచ్చాడు వాళ్ళు నేను సంసారి కాబట్టి లంచానా అయితే కన్నతను ఇంట్లో ఉండటానికి వెళ్ళలేదు కండ రెక్కలు బట్టి గొర్ర గొర్ర గుందుగా పోతా అంటే పోతా అంటే ఏ చెట్టు కానీ ఉరిపెట్టుకో చెట్టు ఉరిపెట్టుకోని నేను నా పోతే బాయిల వాడు వేరు నా పోతే ఏ చెరువుల వాడు నా ఇంటికి రావద్దు చెప్తూ కూడా లాంచ కొడుకున్నాడు దండ రెక్కలు పడి గురగుర కచ్చి కడిపోతున్నట్టు తొండు పెండు గడ్డం పడ్డాడు. నా పిల్లలు రమ్మంటావు కొడుక ఓమంతరాజా, నేను చేసిన తప్పు నువ్వు కళ్ళతోటి చూడలే చెవులతోటి వినలే. పాపగారి కూడా నువ్వు వచ్చే టైం చూసి నన్ను బట్టలు పట్టుకోమంటే ఎందుకు బట్టలు పట్టుకుంటే నమ్మి వెళ్ళ కొడతారురా. నేనే తప్పు చేయలే అని తప్పని వాడు హరిశ్చంద్రవారాలు, పలికి బొంకని వాడు పాండవ ధర్మరాజు, లేదని చెప్తాం వాడిని యాదవ గుల్లరాజు లాంటి రాజవంశం. రంకోడి గట్టి నన్ను ఇల్లు కొట్టాలని చూసింది నా కోడలు మాటలు బట్టి ఇల్లు కొట్టవు కొడుక. ఎవరికైనా బాధ వచ్చినాడు బాంధువులు ఆదికత్తారు, కొడుకు ఎల్ల కొట్టినాడు, తన భార్య ఆదికత్తింది. బాబా సుభద్రదేవి 20 ఏళ్ళ కొడుకు కోడలు ఉండగా ముసలితనానికి బిడ్డలు కట్టి బిడ్డని సాగు కావాలని బిడ్డని కానీ భూమి ఎత్తివి. ఈ కొడుకు ఎల్ల కొట్టి నేను ఎక్కడికి పోవాలి బాబా? సుభాష్ ఏమనుకున్నాడు, నాకు బాగా బతుకంటే బాగా సావంటే సంతోషం, నేను ఉన్నదానికంటే ఊడింది మేలు, జరిగిన దానికంటే జారింది మేలు, నేను భూమి మీద బతుకుతే మరి కోడళ్ళకి ఇట్లా అంటాడా అని కొందరు తెలియని వాళ్ళు నిజం అంటారు, కొందరేమో అసుంటోడు కాదని కొందరు అంటారు. చచ్చి పొంగలైన మొత్తగాని బాగా మనుండి నిందపోయారన్నారు. ఎక్కడికన్నా పోయి అడవిలో బండరాయికి నా పిల్లలు కొట్టి చంపి ఏ చెట్టు కన్నా ఉడి పెట్టుకొని సత్తారా అని పిల్లలను బాగా పిల్ల బాబు కట్టుకొని అడవిలో చచ్చిపోతారని పోతా ఉన్నాడు. అడవిలో చస్తారు వల్ల ఏడుచుకుంటూ పోతాకి ప్రజలు అంటే తిరిగా దానకర్త పుణ్యమూర్తి ఎందుకు ఏడుచుకుంటూ పోతారు అంటే ఒక్కటల్లే 2 అల్లే 3 16 గజ్జల కాడ చౌరస్తు కాడ చుట్టుముట్టి నీ బాధ ఏందో చెప్పదాకా నేను వదిలిపెట్టమయ్యా అన్నాడు. నా బాధ ఎక్కడమ్మా, నా కోడలు నాకు రంకోడి కట్టింది, నా కొడుకు వచ్చేటాన్ని చూసి ఇక నేను బతుకా అడవిలో బండరాయికి నా పిల్లలు కొట్టి చంపి నేను చెప్తా అన్నాడు. ఆ మాట విన్న ప్రజలు అన్నారు, అయ్యా చచ్చిపోతే నువ్వు కోడలు నిక్కు మొగ్గులు ఆడితే ఇచ్చేదికి చచ్చిపోయిందని నిందమోయాలి. మానవుడు మనుండి కొట్టాడాలి, సచ్చి సాధించేది లేదు. ఈ సుభాషణ నగరంలో నీ పిల్లలకు పాలు మొత్తం నీకు రోజు ఇంత అన్నం పెడతాం. పిల్లలు దాదుకుంటే పెంచి పెద్దోళ్ళు ఎత్తే నీ మీద వాట నిందని నీ పిల్లలు దూడు చేస్తారు. నాయన పిల్లలు దాదుకోమ్మా
చచ్చిపోతే కోడలు నీకు మొక్కులు ఆడితే ఇచ్చేది చచ్చిడానికి నిన్నమోయాలి మనుండి నా పిల్లల దాస్తా శ్రీవల్లి కొడుక శ్రీవంత్ ఉల్లెడు వేగుల అన్న తల్లి లేకున్న జలమని తిరుగుతాన్ని ఉన్న కష్టపడి చేస్తా విద్యారి ఇద్దరి పిల్లల పట్టుకొని కుమ్మరి మాదేవునింటికి వచ్చిండు ఆయన కుమ్మరి తండ్రి నా పిల్లలకు పాలడుకుంటే ఒక్క ముంత అయ్యి నేను అన్న ఆడుకుంటే ఒక సిప్పాయో అన్నాడు అయ్యా ఊరేలే రాదు దానకర్త పుణ్యం ఉడితివి నీకు ఈ కట్టం వచ్చిందని కోడలు చేయబట్టని ఒక ముంత సిప్ప చేతికి ఇచ్చిండ్రు అలాంటి సిప్ప ముంత చేత పడుకొని అవలాల అక్కలాల నేను మీ ఇళ్ళ పోయి వస్తానా దయచి పాలు పోతే నా పిల్లలు బతికి బలగలుగుతారు సిప్ప చేత పట్టుకొని నాకు సువాసన మారాదు అమ్మ నేను బతికేది నా పిల్లల కోసం నేను బతుకుతేనే నా పిల్లలు బతుకుతారు నాకన్న వెయ్యి నా పిల్లలకు పాలు పోయో అబలేని పిల్లలకు జరగరుదా జరగరుదా గుదువులే ఆగదు జరగరుదా ఆగదు ఇళ్ళ పొట్టి పోయి అవన్నీ నా పిల్లలు సార్ పాలు పోయి అడుగు చూడవమ్మా అన్నట్టు నీ పిల్లలు నీ భార్య నాగం చేసి మా తోడు బాసిన మా తమ్ముడు అని తమ్ముని పేరు తన భర్త పేరు మీద మరి 116 రూపాయల దానం 116 రూపాయల దానం ఈ ఏడిగా నీ తమ్ముడు జయరామ తమ్ముడు మల్లయ్యనా జయరామ ఏడగా నివర్తనో జయరామ నివర్త లింగ స్వామి జయరామ రాత్రి అక్క జయరామ నేరాది కత్తి నారాయణతో 7,000 యమునలు జయరామ నాయన వడ్డారక్క జయరామ రానారి నేను అంటే జయరామ రమ్మని బాధ పెట్టిరి నా అక్క తమ్ముడు రాడు అని జయరామ దేవుడు లేకపోతే నా అక్క ఎట్టకున్న పోయకున్న జయరామ పేరున్న దాని తమ్ముడా జయరామ ఓరి తమ్ముడా మల్లయ్య ఆడి పిల్లలకు అమ్మగారితో కలిగి ఉండాలంటే ధనం కాదు దైవం కాదు భూములు కాదు జాగలు కాదు తోడ పుట్టి అన్నగా ఉంటే అమ్మగారితో కలిగి ఉండు అన్నారు తమ్ముడా మల్లయ్య ఎడగాని ఎడల పోతివా తమ్ముడా అని తమ్ముడి పేరు మీద అగో అక్క ప్రవీణైనా ఏడాది కొట్టారాడు రగిట్ల పండుగ తమ్ముడా నీకంటే రాకిడి తమ్ముడా జయరామ ఎవరా గట్టు అన్నవు నా తమ్ముడా బాగిలేని తమ్మున్నక్క జయరామ భగవంతుని పాలు అయితే జయరామ ఏడిగా నీ భర్త జయరామ నీ భర్త లింగ స్వామి జయరామ ఒకలాకు జయరామ మీకు తో దొరికి రదా జయరామ బావనే బామ్మర్దులు జయరామ ఒక కాడ ఉన్నారయా జయరామ కట్టిన విల్లు విడిచి జయరామ కన్నా పిల్లారా వాసి జయరామ అందరినీ వాసిరారు జయరామ ఆగమూల కలిసిరారు జయరామ మరి భార్య ప్రవీణమ్మ భర్త లింగస్వామి పేరు మీద తమ్ముడు మల్లయ్య పేరు మీద అక్క ప్రవీణమ్మ మరి 116 రూపాయలు దారు ఈ సంగతి ఇక్కడ ఉండగా రాజు సుభాసేన రాజు అవలావంగా నెల రోజుల పిల్లలు అన్నెళ్ళ
కొట్టంగా 3 నెలల పిల్లలు కన్న తండ్రి పుచ్చబడికి సాధంగా ఓ పిల్లగా పోయే మనిషి రాగు అంటే ఆగుతాడు కాలేదు ఆగుతా ఆకుల గుడిసెల అటువంటి పిల్లల సాధంగా అట్లా కొన్ని రోజులు మరి కొన్ని రోజులు రోజులు పోతేనే వారాలు వారాలు పోతేనే నెలలు నెలలు పోతేనే సంవత్సరాలు ఒక 7-2 తోడి 3 ఏళ్ల పిల్లలు 3 ఏళ్ల పిల్లలు అవి ముచ్చట్లు వచ్చినాడు అపచేతులు ఎరిగిన పిల్లలు అయితే ముందు అమ్మని పిలిపడుతుంది అమ్మ ప్రేమ తెలవది పాప అనిపిస్తాను 5 ఏళ్ల పిల్లలు అయినా 5 ఏళ్ల పిల్లల సంఖ ఎత్తుకొని అన్నాడు సంఖకాయ తల్లి బుధాల ఎత్తుకొని అన్నాడు బుధకాయ తల్లి అన్నం అడిగిన కాడ అందరూ ఒక తీరు ముండ్రా ఒకరు పాసిపోయిన అన్నం వేస్తే తన తింటాడు మంచి పరమన్నం వేస్తే పిల్లలకు పెడతాడు 5 2 7 ఏళ్ల పిల్లలు 7 ఏళ్ల పిల్లలు అయినాడు తండ్రి మనసులు అనుకున్నాడు బిడ్డ శ్రీవల్లి కోడి కులానికి బ్రాహ్మణ కులానికి రాజుల కులానికి చదువు అంటే చాలా అవసరం చదువు రాని వాడు సభల దున్నపోతు విద్య రాని వాడు కోతి కన్న కఠినం లోకాల శంకరుని నృటశక్తి కన్ను ఎంత అవసరము మానవునికి చదువు అంత అవసరం రాజుల ఇళ్ళల్లో పుట్టిర్రు విద్య మిమ్మల్ని చదివి తని నైదిని అట్లా అట్లా బాధపడ్డాడు అంటే పిల్లలు 12 ఏళ్ల పిల్లలు రాబా 12 ఏళ్ల పిల్లలు అయిన కానీ బాపు ఒక్కని నువ్వు అమ్మేదని అడిగినరా తెలవక వాళ్ళు ఈ తండ్రి తెలిసి చెప్పలే నా పిల్లలకు బిడ్డ మీరు పుట్టినాక నేనాడు మీ అవధ వచ్చింది మీ పెద్దన్న ఊమంతరాజు నీ వదిన శశిరేఖ వెళ్ళగొట్టిందంటే నా పిల్లలు ఇప్పటి సంది కుముడుతారు అన్ని రోగాలకు మందు మనోవాదికి మందు ఉండదు అని గుమ్మిల వాట్లు కోసి మెత్తేసినట్టు కడుపులో మాడబెట్టుకుని సాధంగా 12 ఏళ్ల పిల్లలు 12 ఏళ్ల పిల్లలు అయినాడు కన్న తల్లి ఏమంటా ఉన్నాడు బిడ్డ శ్రీవల్లి ఏమిటి నాన్న కొడక శ్రీమంతుడు మీరు నా ఎమ్మడాదు ఊళ్ళో ఉన్న ప్రజలు తలుపులు తాళాలే సరి చిలకల పడితే మన భూవేశ తల్లి ఉండదు నేను ఒక్కని అన్నవాడు కాస్త అన్న నువ్వు ఇక్కడ కూర్చోరు బిడ్డ ఊళ్ళోవే అన్న పడుకొని వస్తున్నావు గాని ఇవాళ నేను ఆటల మరీ పెట్టి పోయి ఇవాళ మీ ఇద్దరం ఆట ఆడుకొని వస్తాము నానా ఆ పిల్లలు ఆడుకోని పోయిండు తండ్రి ఒక్కడు చిప్ప పట్టుకొని ఊళ్ళోకి వచ్చిండు ఊళ్ళోకి వచ్చినప్పుడు మరి ఊళ్ళో మంది అంటారు అయ్యా నిన్న మొన్న నీ పిల్లలు తీసుకొచ్చిన నీ పిల్లలు ఏరంటే ఆడుకొని పోయి నా పిల్లల చివరికి అన్నం కొంటామని ఇంటికి ఇంత అన్నం ఆడుకోని కన్న తండ్రి రాని కానీ ఆడుకోని పోయిన కాడ పిల్లలకి ఏమర్థం అవుతుంది మన పిల్లలతో ఆట ఆడుకున్నాక పిల్లలు అన్నారు కదా ఇక మా అవ్వ చూస్తే మా అయ్య చూస్తున్నా అన్నప్పుడు ఆ బిడ్డ శ్రీవల్లి దేవికి అవ్వ గుర్తు ఏర్పాటు నాన్నబెట్టి అవ్వ జానంటున్నాడు ఇద్దరుగా పిల్లలే చూసిండు తండ్రి బిడ్డ శివల్లి నన్ను ఇడిచి ఒంటరిగా ఆడుకొని పోయిందే ఇయ్యాల ఆడుకున్న కాడ మీ సాటి పిల్లలు మిమ్మల్ని కొట్టిరా తిట్టిరా కోపగించిరా చిన్నారి గల్లకు రవలు 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 తిరుగులు పడుకుంటూ వస్తారు మీ కంటికి నీరెత్తి తట్టుకోలేరు బిడ్డ ఎందుకు ఏడుచుకుంటూ వస్తారు బిడ్డ